ఏపీలో ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. మొత్తం 12 శాఖల్లోని బదిలీలు చేపట్టేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రక్రియను ఈ నెల 31 లోపు పూర్తి చేయాలని నిర్ణయించింది. అయితే ప్రజలతో నేరుగా సంబంధాలుండే శాఖల్లో తొలుత బదిలీలు చేపట్టేందుకు సిద్ధమైంది. గ్రామ, వార్డు, సచివాలయాల ఉద్యోగులతో పాటు రెవెన్యూ, ల్యాండ్స్, సివిల్ సప్లై, గనుల పంచాయతీ శాఖ, ఇంజనీరింగ్ విభాగాల్లో అధికారులను బదిలీ చేయనుంది. 5 ఏళ్లలో ఒకే చోట ఉద్యోగం చేస్తున్న వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కాగా విద్య, వైద్యం, వ్యవసాయం, వెటర్నరీ, ఎక్సైజ్, ఇతర శాఖల్లో మరికొద్ది రోజుల తర్వాత బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీలో ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. మొత్తం 12 శాఖల్లో బదిలీలు చేపట్టేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రక్రియను ఈ నెల 31 లోపు పూర్తి చేయాలని నిర్ణయించింది. దీంతో ప్రజలతో నేరుగా సంబంధాలుండే శాఖల్లో తొలుత బదిలీలు చేపట్టేందుకు సిద్ధమైంది. గ్రామ, వార్డు, సచివాలయాల ఉద్యోగులతో పాటు రెవెన్యూ, ల్యాండ్స్, సివిల్ సప్లై, గనులు, పంచాయతీరాజ్ శాఖ, ఇంజనీరింగ్ విభాగాల్లో అధికారులను బదిలీ చేయనుంది. 5 ఏళ్లలో ఒకే చోట ఉద్యోగం చేస్తున్న వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కాగా విద్య, వైద్యం, వ్యవసాయం, వెటర్నరీ, ఎక్సైజ్, ఇతర శాఖల్లో మరికొద్ది రోజుల తర్వాత బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, సౌజన్య, ఏపీలో ఉద్యోగుల సాధారణ బదిలీలకు సంబంధించినటువంటి షెడ్యూల్తో పాటు మార్గదర్శకాలతో కూడా కూడినటువంటి ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందుకు సంబంధించి జీవో నంబర్ 75 కూడా విడుదల చేసింది. ప్రధానంగా గతంలో అంటే విభజన జరిగిన తర్వాత ఏదైతే 13 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాతిపదికన ఉందో ఆ ప్రాతిపదికనే 13 జిల్లాలకు సంబంధించినటువంటి ఉద్యోగుల బదిలీలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ని విడుదల చేసింది. జూలై 31 నాటికి ఒకే పట్టణం లేదా గ్రామం లేదంటే నగరంలో ఉన్నటువంటి గరిష్టంగా 5 ఏళ్ల పనితీరు తప్పనిసరిగా బదిలీకి ప్రాతిపదికన పెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. మిగిలినటువంటి జీరో సర్వీసెస్ పైన ఉన్న ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా జీరో సర్వీసెస్ పైన అభ్యర్థనను పెట్టుకొని బదిలీకి అర్హులుగా ప్రకటించింది. ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి నేతలకు బదిలీలకి కూడా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. 9 ఏళ్ల పాటు మినహాయింపు కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా బదిలీలకు సంబంధించినటువంటి నిషేధానికి సంబంధించి కూడా ఈ నెల 31 వరకు కూడా ఎత్తివేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదేవిధంగా వచ్చే నెల 1వ తేదీ నుంచి మరలా బదిలీలపైన నిషేధం అనేది అమల్లో ఉంటుంది. గ్రామ, వార్డు, సచివాలయాలకు సంబంధించిన ఉద్యోగుల బదిలీలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా ఉన్నట్టుగా ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసినటువంటి ప్రతిపాదనలు ఏదైతే ఉత్తర్వుల్లో పేర్కొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బదిలీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పి ఏదైతే గతంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలకి అనుగుణంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా బదిలీలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది. ఉద్యోగుల నుంచి వచ్చినటువంటి అభ్యర్థనలు కావచ్చు, వారి దగ్గర నుంచి వచ్చినటువంటి వినతులు కావచ్చు, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం అనుసరించాల్సినటువంటి విధి విధానాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే ఇప్పుడు ఉత్తర్వులు జారీ అయ్యాయి. గతంలో బదిలీలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన తీవ్ర స్థాయిలో దుమారం చెలరేగినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనిపైన ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా ఒక రకమైనటువంటి ఆందోళన నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఉద్యోగ సంఘాల మధ్య కూడా ఈ వ్యవహారం తీవ్ర స్థాయిలో పోటాపోటీ విమర్శలకు తావిచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. గతంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల బదిలీలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు కూడా సరిగా లేవన్నటువంటి విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఉద్యోగ సంఘాల నుంచి వచ్చినటువంటి అభ్యర్థనలు ఏవైతే ఉన్నాయో వారి సలహాలని, సూచనలను పరిగణలో తీసుకున్న తర్వాతే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి బదిలీలకు సంబంధించినటువంటి అంశం ప్రభుత్వం విడుదల చేయడంతో, జీవో విడుదల చేయడంతో ఉద్యోగ సంఘాలు కూడా బదిలీలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. సౌజన్య. థాంక్యూ హరీష్.